శపించి ఉన్నాడు. ఇప్పుడు రామచంద్రుల వారు కోరుతున్నటువంటిది ఏంటంటే, అప్పుడు మీరు మా అమ్మగారిని శాపం ఇచ్చి ఉన్నారు, ఆ శాపము నుండి విముక్తిని ప్రసాదించండి అని అడుగుతారు. ఎవరిపైన? కైకేయి మాత పైన. ఇప్పుడు అడవులకు పంపించింది ఎవరు? కైకేయి మాత. ఇప్పుడు అడవులకు పంపించిండే వాళ్ళపైన ఎటువంటి భావన ఉంటుంది చెప్పండి? ఉండాలి. కానీ రామచంద్రుల వారు, భరతుడు వచ్చి తల్లిని కోప్పడి, నువ్వు నా మందిరానికి కూడా రావద్దు, నా ముఖం కూడా చూడొద్దు, నీ ముఖం కూడా నేను చూడను, నువ్వు నాకు తల్లి కాదని అన్నాడు. రామచంద్రుల వారు ఏమన్నారు? ఫస్ట్ భరతుల వారితో మాట్లాడిన మాట, అమ్మ ఎలా ఉంది అని అన్నాడు. అమ్మ ఎలా ఉంది అని అన్నాడు. అంటే చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, ఈ మనిషి ఇట్లాంటి పని చేసి ఉంటాడు. ఎందుకంటే నీకు నేనంటే ఇష్టమే కావచ్చు, తల్లిని నువ్వు చాలా ఇబ్బంది పెట్టుంటావు, అమ్మ ఎలా ఉంది అని అడిగాడు. చూడండి, రామచంద్రుల వారికి బాధ లేదు, కైకేయి మాత ఇంత చేస్తే బాధ లేదు. లక్ష్మణ స్వామి అంటాడు, కత్తి తీసి నేను లేపేస్తాను, తలకాయ తీసేస్తాను నేను. వాడు ముసిలోడు, ఎవడు ముసిలోడు, వాడు తలకాయ లేపేస్తాను, నువ్వురా ఎవడోడు వస్తాడు అని చూద్దాం రా అంటుంది. నిలిపోయా ఎవరిని లేపుతావు నువ్వు? తండ్రినా తండ్రి దీన్ని నీకు ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఇచ్చింది ఎవరు? అరణ్యాలకు పొమ్మని చెప్పించింది ఎవరు? కైకేయి మాతనా? కైకేయి మాత కూడా కాదు, దశరథ మహారాజు కూడా కాదు. దశరథునికి ఏమంటే తొందరగా ఈయనకు పట్టాభిషేకం చేయాలనేది దశరథునికి, కైకేయి మాతకేమో తన కొడుకుని చేయాలని ఆమెకు. ఇవన్నీ ఇట్లా జరిగిందంటే కారణం ఎవరు? నా ప్రారబ్ధంలో అలా ఉంది. ఇప్పుడు నువ్వు చేస్తే ఎవరిని చేయాలి? నా ప్రారబ్ధాన్ని, నా కర్మాన్ని నువ్వు చేయాలి. కానీ వాళ్ళ మీదకి పోతావేంటి? తల్లిదండ్రులను నువ్వు హింసించిన వాడు అవుతావు, కానీ నీ బుద్ధి ఏమైనా పనిచేస్తుందా? చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు. అంటే ఎంత సున్నితమైనటువంటి హృదయము చూడండి రాముల వారిది, ఎంత సున్నితమైన హృదయము, ఎంత సూక్ష్మ బుద్ధి. అవునా? చూడండి, భరతుల వారు వచ్చినప్పుడు అక్కడ అడవిలో ఉంటే అప్పుడు ఇదే అన్నాడు. అవునా? అట్లాంటిది ఇంత తిరుక్కొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దశరథ మహారాజుల వారిని ప్రార్థించింది, కైకేయి మాతకు విముక్తిని కలిగించు. ఆహా, ఇట్లాంటి పుత్రుడు చూడండి. దశరథుడు అప్పుడు కూడా తట్టుకోలేకపోతాడు. అందుకే నాయన సూర్యవంశం ఎంత నీ వలననే మా వంశం అంతా ఎట్లయింది అని చెప్తాడు. సరే, ఎందుకు చెప్పినానంటే, రామ 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 అంటూ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి దశరథుడు మోక్షమును పొందితే తిరిగి మళ్ళీ కనిపించకూడదు. తిరిగి కనిపించిందంటే సూక్ష్మ శరీరంతో వచ్చిందిగా. సూక్ష్మ శరీరం వచ్చిందంటే మోక్షం కలగలేదుగా. అన్నా కూడా కలగలేదుగా. ఇప్పుడే చెప్పావు కదా, నువ్వే చెప్పావుగా, నారాయణ నారాయణ అని దేవుడిని అన్నాడు. మరి నువ్వే సమాధానం చెప్పావు, మళ్ళీ ఎందుకుని మళ్ళీ నువ్వే ప్రశ్న వేస్తావు. సూక్ష్మ బుద్ధి చూడండి ఎట్లా ఉందో, కరెక్ట్గా తెలుస్తుందిగా. ఇప్పుడు ప్రశ్న ఎట్లుంది? ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న చూడండి, రెడీగా కూర్చొని ఉన్నది. సుధియ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇప్పుడు ఏమి చేస్తాడు? ఏం చేయాలి? ప్రయత్నాత్. మళ్ళా సుధియ ప్రయత్నాత్, ప్రయత్నపూర్వకంగా బుద్ధిమంతుడు ఏమి చేస్తాడు? సరే, ఇప్పుడు చూడండి, నాకేంలా కరెక్ట్గా టైం అయ్యింది, 2 నిమిషాలు.
కరెక్ట్గా పోయేటప్పుడు ఏదైనా చెప్పారు మీరు, ఓకేనండి. ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టుట అంటే ఏంటి? సాక్షి అనేటువంటిది ఇప్పుడు ఏమవుతుంది? ఇంతవరకు సాక్షిగా ఉన్నాడు. సాక్షి ఎందుకు పేరు తెలుసా? ఈ శరీరం ఉంది కాబట్టి సాక్షి. శరీరమే లేకపోతే మరి ఎప్పుడేముంది? స్వరూపం ఉంది. అంటే ఇప్పుడు నువ్వు సాక్షి అని పేరుంది చూడండి. ఈ సాక్షి అనేటువంటి పేరు స్వరూపానికే సాక్షిని పేరు, స్వరూపానికే సాక్షిని పేరు. ఎందుకు? ఈ శరీరం ఉంది కాబట్టి సాక్షిని అంటున్నాడు. ఈ శరీరమే పోయింది, ఇంకప్పుడేమి? సాక్షి కూడా లేదు. ఇప్పుడు దీనికి వీడు పెండ్లి జరిగినప్పుడు సంతోషం ఉందే, ఆ సంతోషం గొప్పదా? ఈ సంతోషం గొప్పదా? చెప్పండి. ఈ సంతోషం గొప్పది. ఏం తాత్కాలికము? వాడు ఏడపడతాడు, సంసారంలో పడతాడు. వాడు సంసారంలో పడేదానికి వాడు సంతోషపడుతున్నాడు. వాడికి తెలియక అజ్ఞానంలో పడేదానికి వాడు అక్కడ సంతోషపడతాడు. ఇక్కడ ఆహా, నేను ఇంతవరకు ఈ శరీరంలో సత్వరజస్తమో గుణాలతో ఉండి, ఈ సత్వరజస్తమో గుణములతో ఉన్నప్పుడు నేను సాక్షిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండినాను. ఇప్పుడు ఇంక మెయింటైన్ చేసే పని కూడా లేదు, సహజంగా ఉండిపోతాను. అంటే ఎంత ఫ్రీ చెప్పండి, ఎంత హాయిగా ఉంటాడు. శరీరం పడిపోయింది అనుకో, అంటే ఇంకా ఉందా, ఎంతసేపు పడుతుంది, ఇంకా ఎంతసేపు అంటే తొందరపడుతున్నాడు. చూసారా? ఎప్పుడు మరణం? అది వాడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి నేను ఇంకెట్లా పోతానని వాడు గుర్తిస్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం నేను అందుకే ఇప్పుడు చెప్తాను. ఇది నేను మీకు నిన్న కూడా ఒక మాట చెప్పాను. మరణము ఎప్పుడున్నది? ఇప్పుడు ఉంది కదా. మరి మీరు అడుగుతున్నారు కదా, మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఇక్కడ వచ్చిందా లేదా? ఇప్పుడు మీకు మైండ్ పనిచేస్తుందా లేదా? నిశ్వాస. ఇప్పుడు మీకు మైండ్ పనిచేస్తుందా లేదా? ఇప్పుడే మరణం. ఇప్పుడు విడిచిపెట్టావా? మరణమైందా? నీ మైండ్ పనిచేస్తుందా లేదా? ఓకే. అంటే మీరేమనుకుంటున్నారు? మీరు అనుకుంటా ఉండేది బెడ్ మీద పడిపోయి అని మీరు అనుకుంటున్నారు. అది ఎవరు అనుకుండేది? శరీర భావంలో ఉండేవాడు ఆ ప్రశ్న వేస్తాడు. ఇక్కడ వివేకం కదా ఇది. వివేకంతో ఎప్పుడు మరణం? ఇప్పుడే మరణం. అంటే ఇప్పుడు నేను ఎలా ఉండాలా? అలా ఉండుటే సమాధానం మీకు వచ్చింది. చూసారు? అంటే అంతే. అది ఇప్పుడు మీరు శరీర భావనతో మీరు ఎంతసేపు ఉంది మీ మైండ్లో. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు శరీర భావన నువ్వు ఆటికిపోవద్దు. ఆటికిపోయినావంటే నువ్వు శరీరం పడిపోతే అప్పుడు మాత్రమే మరణము నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడేమైపోయింది? ఇప్పుడే ఉన్నాను, ఇప్పుడే మరణం అంటే శరీరం నేను కాదు అని వచ్చేసిందిగా ఇప్పుడే. ఎంత దగ్గరకు వచ్చేసాను చూడండి. ఇప్పుడు ప్రయాణకాలే పిచ్చ ఏ ప్రయోగం వ్యాస మహర్షుల వారి యొక్క ఇది. ప్రయాణకాలములో కూడా అంతకుముందు సాధిభూతాది దైవమాం సాధియజ్ఞం చెయ్యే విదుహు వాళ్ళు తెలుసుకునేసినారు. ప్రయాణకాలేపిచ్చ మాం తే విదుహు. వాళ్ళకప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోయి ఉంది అని అన్నాడు. తెలిసిపోయిందనంటే
ఇంక పో. ఎప్పుడు పోతే ఏమి? ఎప్పుడు పోతే ఏం చెప్పండి? ఎప్పుడు పోవాలా? ఎప్పుడు పోతానే ఉంది, వస్తానే ఉంది. నేను దాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు నేను నీ పని నువ్వు చేసుకుంటాడో నేనే చూడండి ఎట్లా ఉంటుందో అది చెప్తున్నారు. దీన్ని అంటే కొద్దిగా వచ్చినాం కదా ఇక్కడికి పాయింట్ చూడండి. సీక్వెన్స్ ఎట్లుందంటే తత్వం అని చెప్పాడు. ఫస్ట్ తత్వం అంటే ఏంటి అని చెప్పాడు. దాన్ని వివరించుకుంటూ వచ్చి తర్వాత వాడు ఎలా ఉంటాడో దాన్ని వివరించాడు. ఇప్పుడు మళ్ళీ మరణాన్ని వచ్చేసాడా అంటే అది ఆచార్యులు వారు చూడండి. అవును అవును అట్లా కాదు. ఇప్పుడు మార్కండేయ మహర్షి తల్లిదండ్రులను తృప్తిపరచాలని అనుకున్నారు. తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటి? 16 ఏళ్ళకే చచ్చిపోతాడు, కొడుకు లేకుండా పోతాడే అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు బాధపడద్దండి, నేను 16 ఏళ్లకు చనిపోయే పరిస్థితి లేకుండా నేను ఈశ్వరుని ప్రార్థిస్తాను, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వెళ్ళాడు. అంటే అక్కడ సంకల్పం ఉందిగా. ఏం సంకల్పం ఏముంది? తల్లిదండ్రులను బాధపడకుండా చేస్తాను అని కదా ఉంది సంకల్పం. ఆ సంకల్పాన్నే ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు, అందుకు ఈశ్వరుడు దాన్నే ఇచ్చాడు. అది కథ అక్కడికి అయిపోలే. అది కళ వచ్చింది వీడికి, అజామీలునికి కళ వచ్చింది. అజామీలునికి కళలో వస్తే ఇదంతా జరిగేటప్పటికీ వాడు గుర్తించాడు. పొద్దున్న లేస్తానే భయపడిపోయాడు. కథ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాల, మీరు అంతవరకు వచ్చి నిలిపొద్దు. చూసి అమ్మా నేను చాలా చేశానంటే పొరపాట్లు, ఇప్పుడు నేను ఇట్లా ఉండకూడదు అని చెప్పి గ్రహించి తర్వాత మళ్ళీ వారు అక్కడి నుంచి ఇంకా మారి డైవర్ట్ అయ్యి తత్వాన్ని తెలుసుకునే దానికి మళ్ళీ ప్రయత్నం చేసి వెళ్ళి తత్వాన్ని తెలుసుకుని వారు విముక్తిని పొందినారు. అర్థమైందా? అది మనకు కథలాగా చెప్పడం. అంటే ఆజాములుడు ఎవరయ్యా? నేనే, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి ఇట్లా మారు డైవర్ట్గా అని చెప్పి చెప్పడం. అది పరిస్థితి. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మకి జై, బోలో గీతా మాతా की జై, బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం.